కిచ్ కిచ్ అని ఎందుకు అనదు? కానీ అది కొంచెం ఏదైనా పొరపాట్లు అలా జరుగుతుంటారా? పద 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 కానీ 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 ఏంటిది మాకేంటిది అంటున్నాను. టీ పెట్టుకొచ్చి ఇస్తాను. అగరబత్తి ఇది ఉంది ఇక్కడ పెట్టమంటారు. అబ్బా ఏం వాడకవయ్యా. గుడ్డు గుడ్డు బయటకు వస్తే మనిషి ఉంటారా? క్లాస్ రూమ్ లో పిల్లలకు తీసుకోవాల్సిన పాఠాలు మాకు పీకుతుంటాడు ఇక్కడ. మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? నేనంటే మీకు ఇష్టం లేదా? నాకు నిద్ర రావట్లేదు. సరదా జస్ట్ ఫర్ ఫన్. కొంచెం డిఫరెంట్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ. నా బర్త్ మంత్ అనగానే చాలా మంది విష్ చేశారు అండ్ అట్ ది సేమ్ టైం చాలా 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 పాజిటివ్ వైబ్స్ ఇచ్చేసారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే నేను మీకు చెప్పాను కదా, ఈ బర్త్ మంత్లో నేను ఒక్కొక్కటి స్పెషల్ నాకు ఇష్టమైనవి, ఎప్పటి నుంచో చేయాలనుకున్నవి, చేయలేకపోయినవి, యూనో ఈ మంత్ అంతా 19th వరకు ఎంజాయ్ చేద్దాం, నాకు నచ్చినవి చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి. సో అలా ఒకరోజు అయితే నయాబ్ హోటల్కి వెళ్ళేసాను, మీరు చూసారు. సో నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలి అనుకున్న ఒక విషయం ఈరోజు నేర్చుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట గట్టిగా. సో అదేంటి, అది ఎలా నేర్చుకోబోతున్నాను, అసలు దాని ప్రాసెస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ మనం ఇది నేర్చుకోవాలి అంటే మనం వెళ్ళి దానికి కొనుక్కొని రావాలన్నమాట. సో ఎక్కడికి వెళ్ళి కొనబోతున్నాను, అసలు అది ఏంటి అని చెప్పేసి మీ అందరికీ కొంచెం సేపట్లో చెప్పైపోతున్నాను. సో నాతో పాటు మా మమ్మీ కూడా అసలు ఇది ఏంటి అని చెప్పేసి అంతే ఎగ్జైట్మెంట్లో ఉంది. సో ఇంక అసలు లేట్ చేయకుండా మీరు కూడా నాతో పాటు వచ్చేస్తే కార్లో చెప్పేస్తాను మీకు. వచ్చేయండి. నా గొంతు ఎందుకో కొంచెం కిచ్ కిచ్ అంటుంది గైస్, ఏదో ప్రాబ్లం అంటుంది. కిచ్ కిచ్ అని ఎందుకు అనదు? బర్త్ మంత్ అనుకుంటా టైం లేకుండా ఉత్త ఐస్ క్రీమ్ తింటేనే కొంచెం తేడా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దానికి తోడు దాంట్లో కేకులు వేసుకొని ఎందరు రకరకాలు చేసుకుని ఇంకా ఆశగా అంతే ఉందో తల్లి. అంటే గైస్ వెనిలా ఐస్ క్రీమ్ లోకి బ్రౌనీ కేక్ తెచ్చుకున్నాను అనమాట. నేను అవి రెండు కలుపుకొని ఫుల్ చాలా బాగుంది టేస్ట్, అందుకని ఫుల్ తింటున్నాను. చాలా చాలా బాగా అనిపించి చాలా బాగుంది అని. కానీ అది కొంచెం పొరపాట్లు అలా జరుగుతుంటారా? కొంచెం వాయిస్ ని కాపాడుకో. కొంచెం తినాలి, ఎక్కువ తినకూడదు అనమాట. ఇది రియలైజేషన్. కొంచెం నాగార్జున గారి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను రోజు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఐస్ క్రీమ్ తింటాడు, దాంట్లో కేకులు, దాంట్లోకి ఏమేమి వేసుకోవడం. మమ్మీ ఎందుకు మమ్మీ హిందీ వాళ్ళ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి కొంచెం? హిందీ వాళ్ళ పేర్లు డిఫరెంట్ అని కాదు, మామూలు ఎవరెవరు వాళ్ళ ఊర్లో అంటే ఇప్పుడు వాళ్ళ భాషలో పేర్లు మన భాషలో అర్థాలు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు బొంబాయిలో ఉండ్రి వాళ్ళు నేపాలీస్ వాళ్ళు మిస్టీ అని పెట్టుకోండి. మిస్టీ, ఓకే. మిస్టీ అంటే మనకి ఏదో లాగా ఉంటది కదా, ఏంది ఇది ముష్టి లాగా. కానీ వాళ్ళ దాంట్లో అది మిస్టీ అంటే రసగుల్లా లాగా ఒక స్వీట్ పేరు అంట. నాకు రసమలై తినాలనిపిస్తుంది. రసమలాయా రసగుల్లానా? రసగుల్లా అన్నావు కానీ నాకు రసమలై తినాలనిపిస్తుంది ఇప్పుడు. ఎట్లా సందట్లో సమారాజం అయ్యే గొంతు ఎట్లా? నేను ఆల్రెడీ ఆ డిస్కషన్ కి పేరు మారుద్దామని హిందీ వాళ్ళని ఏదో ఎత్తాను, దానికి తిరుగుతున్నావు అని చెప్పేసి. పాయింట్ లైన్ పట్టుకుంటారా అన్నట్టు రెడీగా ఉండాలి మా మమ్మీ. అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మానందం ని పట్టుకున్నట్టు కదా, ఆ సినిమాలో అత్తారింటికి దారేదిలో స్వామి నదికి పోలేదా అంటే మదిలో మీరుండగా నదికి నేను ఎలా పోతును అనుకుంటా. గైజ్ నేను ఇంకా బర్త్ మంత్ అని చెప్పేసి చాలా ప్లేసెస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. బట్ ఏం చేస్తాం, టైం బాగాలేనప్పుడు ఇదిగోండి బెంగళూరులో రామేశ్వరం కెఫేలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా. సో అప్పటి నుంచి చెప్తున్నాను, నా గొంతు ఫుల్ పోయింది, ఏమైందో తెలీదు. బట్ కొంచెం అటు ఇటు ఉంటే ఏమనుకోకండి. సో అయితే రామేశ్వరం కెఫేలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి నాకు కొంచెం భయం వేస్తుంది క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళాలి అని. అంటే ఎట్లయినా ప్రాణం మీద ఆశ ఎవరికి ఉంటుంది చెప్పండి, అందరికి ఉంటుంది కదా. సో అందుకే మీరు కూడా ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకండి. నేను కూడా గోకుల్ చాట్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఎప్పటి నుంచి అనుకుంటున్నా తెలుసా, పానీపూరి గోకుల్ చాట్లో వెళ్ళి తినాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి వర్కౌట్ అవ్వట్లేదు. అది ఎప్పుడు అలాగే పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో ఈసారి బర్త్ మంత్ ప్లాన్ పెట్టుకున్నా కదా, ఎలాగైనా వెళ్దాము, ఎవరైనా మంచి కంపెనీ వేసుకొని అని అనుకున్నా. ఇక్కడ ఏదో ట్రాఫిక్ ఉంది, ఇక్కడ ఏదో గొడవ అయింది. కూల్ భయ్యా.
జీవితంలో కొట్టుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు అయితే కొట్టుకోరు వేరే వాళ్ళని. కాదు వైపు ఎవరు చెప్తున్నారు చూడదు, నేనే చెప్తున్నాను కొట్టుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి అని. అంటే మన వరకు వస్తే కదా ఏదైనా మనకు తెలిసేది. అయితే నేను చెప్తున్నాను, మీరు కూడా ఎక్కువ బయట తిరగకండి, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్న దగ్గరికి అసలు తిరగకండి. అండ్ తిరగొద్దండి అని చెప్పండి. నన్ను ఎట్లా ఈ 19 రోజులు బతికించిన వాళ్ళు అవుతారు. అంటే మాల్స్ కి ఇట్లాంటి మంచిగా ఏ టైము ఎప్పుడు ఎక్కడ ఏమనుకోకుండా టక్కన రెడీ పద 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 కానీ 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 ఏంటిది మాకేంటిది అంటున్నాను అంటా ఉంది. కాదు, మాల్స్ కి ఇట్లా చెకింగ్ చేసే ప్లేసెస్ కి వెళ్ళొచ్చు, బట్ క్రౌడెడ్ ఎక్కడైతే బాంబ్ స్క్వాడ్ అంటే మెషిన్స్ చెకింగ్ లేకుండా మెషిన్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే గవర్నమెంట్ అలర్ట్ అని చెప్పినప్పుడు మనం పిచ్చి పిచ్చిగా ఆల్రెడీ బెంగళూరులో ఇదైనప్పటి నుంచి నెక్స్ట్ హైదరాబాదే జాగ్రత్త అని చెప్పారు కూడా. చెప్పిన తర్వాత కూడా నేను తింగరగా బర్త్ మంత్ అనుకుంటూ తిరిగాను అనుకోండి, అప్పటికి బాగోదు. సో మీ అందరికీ కూడా కాషన్ అనమాట, కొంచెం జాగ్రత్తగా అని చెప్పేసి. సో నేను అప్పుడు అనుకున్నాను, మొత్తం తిరగడమే కాకుండా తిరగడం తిండి ఇట్లాంటివే కాకుండా కొంచెం ప్రొడక్టివ్గా ఏమైనా చేద్దాము, నేను ఏమైనా నేర్చుకునేది అని చెప్పేసి, అంటే కొంచెం బాగుండేది, కొంచెం పనికి వచ్చేది నేర్చుకుందామని చెప్పేసి ఈరోజు ఇప్పుడు వెళ్ళి నేను కొంటున్నాను అనమాట. ఏం కొంటున్నాను అని చెప్పేసి మీరు కొంచెం అక్కడ షాప్కి వెళ్ళే వరకు ఏదో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏం కొంటాను అని చెప్పేసి. సో అస్సలు లేట్ చేయకుండా వెళ్దాం. అలా అని ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకూడదు, మనం ప్రశాంతంగా వెళ్ళాలన్నమాట. ప్రశాంతత నిదానమే ప్రధానము అని పెద్దలు చెప్పారు. సీట్ బెల్ట్ తప్పక ధరించండి. ఈమెంటి సడన్ గా బర్త్ మంత్ లో సూక్తులు చెప్తుంది అని అనుకోవద్దు. మా మమ్మీ ఓఆర్ఆర్ మీద స్లోగిల్లు అనుకున్నా కూడా నేను పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే అనుకుంటే పాటలు పెట్టుకొని మాటే వినదుగా అని పెట్టుకుంటూ వెళ్తాను అనమాట. సో అలాంటిది ఇప్పుడేంటి సూక్తులు చెప్తుంది అని అనుకోవద్దు, ఎందుకంటే మంచిగా ఉండాలి గైస్. ఇప్పుడెప్పుడే నేర్చుకుంటున్నాను, మీరు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోండి. చూద్దాం ఈ నెల ఒకటేనో లేకపోతే తర్వాత కూడా ఈ ఇన్స్పిరేషన్ మంచితనం ఉంటుందో లేదో చూద్దాం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు వెనకాల రియాక్ట్ అవుతుంది. ఆవిడ ఫ్రేమ్ లో కనిపించమంటే కనిపించదంట, డైలాగులు మాత్రం సెటైర్లు మాత్రం వేస్తుందంట. చూడండి అట్లుంటది మనతో. నాకు రాత్రి అయ్యాక తిరగడం ఇష్టం. నేనేదో సండే కొంచెం రిలాక్స్గా ఉండాలని నేను అనుకుంటా. నాకు కొంచెం తిరగడం ఇష్టం రాత్రి అయ్యాక, ఎందుకో తెలియదు. నుంచి కాముగుండి ఇప్పుడు మొదలెట్టావు. నేను పుట్టడం చిన్నప్పుడు నైట్ టైంలో పుట్టాను గైస్. సో అందుకే దయ్యాలు రాత్రిపూట తిరుగుతాయి, రాత్రిపూట యాక్టివ్గా ఉంటారు అంటారు కదా. సో అట్లా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో నేను లెన్స్ కొనుక్కుందామని వచ్చేసాను అనమాట. ఎప్పుడు ట్రై చేయలేదు, నేనే పెట్టుకోవడం నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను లెన్స్ కొనుక్కోవడానికి. సో నేను మేకప్ స్టోర్కి వచ్చానంటే మనకి కృష్ణానగర్లో C1546 పిల్లర్ దగ్గర ఉన్న గౌతమ్ ఎంటర్ప్రైజెస్ని ఇప్పుడు 9 స్టార్ కాస్మెటిక్స్గా చేంజ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది, మీరు ఈజీగా కనిపెట్టేయచ్చు అని చెప్పేసి నేను పిల్లర్ నెంబర్ ప్లస్ అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అని కూడా చెప్పాను అనమాట. సో నీ లెన్స్ పెట్టారు నా ముందు. ఇప్పుడు మా మమ్మీ హెల్ప్ అయ్యింది ఇక్కడ. అన్నయ్య రామప్ప అన్నయ్య నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు అనమాట. సో ఆయన చాలా చాలా తోపండి, మీకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరికీ మేకప్ వేశారనమాట. సో ఇప్పుడు చెప్పండి ఏం సెలెక్ట్ చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా చాలా మంది గ్రేట్ నరేంద్ర మోడీ సార్ కూడా వేసారంటే ఇంకా చూడండి. సచిన్ ధోని, ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అందరూ ఆల్ క్రికెట్ ప్లేయర్లు అందరికీ కూడా నేనే ఇంటర్నేషనల్ యాడ్స్ అన్ని కూడా నేనే చేశాను. ఆ లిస్ట్ నేను కూడా చాలా గ్రేట్. మీరు ఏంటంటే చిల్డ్రన్ గా చిన్నప్పటి నుంచి షూటింగ్ యాక్ట్ చేశారు. ఆయన ఒక ప్రాజెక్ట్ కి డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ కూడా చేశారు అనమాట. దాంట్లో నేను యాక్టింగ్ కూడా చేశాను అమ్మవారి క్యారెక్టర్ ది. నరేంద్ర మోడీ సార్ కి అయితే చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నేనే చేశాను. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా అప్లోడ్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్ స్క్రీన్స్ మీద ఇక్కడ మన మణిశంకర్ గారు డైరెక్టర్, అలా జరుగులో నేనే చేశాను ఆయన కూడా. తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాను. సో అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను, నాకు ప్రాపర్ లెన్స్ సెలెక్ట్ చేస్తారని చెప్పేసి. రండి చెప్పండి నాకు ఇప్పుడు ఏం లెన్స్ తీసుకోవాలి, చాలా న్యాచురల్ గా కనిపించాలి. చాలా న్యాచురల్ అంటే యాక్చువల్లీ మనం డ్రెస్ నార్మల్ గా ఉంటే కొంచెం లెన్స్ అనేది కొంచెం బ్రైట్ గా ఉంటే లుకింగ్ అదిరిపోతుంది. లేదు డ్రెస్ హెవీగా ఉంది అనుకున్నప్పుడు న్యాచురల్ లెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆపోజిట్ ఉంటుంది. రెగ్యులర్ అయితే ఇది చాలా బాగుంటుంది అని ఫిలింగ్ ఉంటుంది. మీ ఐబాల్ డెప్త్ బిగ్ సైజ్ కనిపిస్తుంది. ఏదైతే బ్లాక్ ఉండడం వల్ల ఏంటంటే ఆ
బాస్ లుక్ లేదు. అవి కొంచెం అట్రాక్షన్ కనిపిస్తుంది. 100% అయితే ఈ లెన్స్ ఒకటి తీసుకోండి. ఇదిగో నీకు ఇట్లా చూస్తే ఏం అనిపించట్లేదా? నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు, బర్త్ మంత్. బర్త్డే వాళ్ళు ఏం చేసుకోవట్లేదు కానీ కాదు, నీకు ఇట్లా చూస్తే ఏం అనిపించట్లే? ఏమనిపించాలనుకో అనిపించదా నీకు? నువ్వు చెప్పు, ఏం నీ కాదు, మనసులో? నీకు పూనకాలు వస్తాయి కదా. నాకు పూనకాలు వస్తాయి, ఇట్లాంటివి పెడితే మంచిగా. నా బర్త్ మంత్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాను, కార్ లో ఉన్నా కాబట్టి కామ్గా వెళ్తున్నా, లేకపోతే దిగి డాన్స్ చేసేదాన్ని కాసేపు. సో గైస్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నాం తెలుసా? లెన్స్ పెట్టుకోవడం చాలా ప్రాక్టీస్ చేసి, ఈ రోజు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత కష్టమైనా, ఒక సైడ్ అంతా తలనొప్పి వచ్చినా, ఒక గుడ్డు బయటకు వచ్చినా లెన్స్ మాత్రం పెట్టుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్, నేను లెన్స్ ఎలా పెట్టుకుంటాను ఏంటి అని చెప్పేసి. ఎవరైనా బర్త్ మంత్ అంటే ఏదో సరదాగా లేదా ఏ దేవుడి గుడికో పోయి అట్లా ఏమన్నా చేస్తారు కానీ ఇట్లాంటి ప్రయోగాలు చేసేది నిన్నే చూస్తున్నా. అంటే అదే కదా, నేను యూనిక్ అట్లుంటది మరి మనతో ముచ్చట. నేను కారణ జన్మరాల్ని, నేనేం చేసినా ఒక కారణం ఉంటది. ఆ కారణం అంతా నాకే ఉంటది. హలో, నువ్వు ఏం చేయబోతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఏంటి యుద్ధము, కండలు? మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? ఏదో జిమ్ముకి వెళ్తావా ఏంటి? ఇప్పుడు ఇంకా మొదలెడదామా? హెయిర్ బ్యాండ్ ఎందుకు? అంటే జుట్టు లోపలికి పడకూడదు. అమ్మో, ఇప్పుడేమో ఆపరేషన్ చేసే దానిలాగా తయారు చేస్తున్నావు నువ్వు. లెన్స్ పెట్టుకున్న దానిలాగా లేదు అది. ఇది ఎట్లా పీకుతారు? గైస్, ఫస్ట్ మనం ఏం చెప్పారంటే, ఇందాక నేను అక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. సో దీని మీద లెన్స్ బాక్స్, ఇది మనకి ఈ సొల్యూషన్తో పాటు వస్తుంది. ఈ సొల్యూషన్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే, వాటర్ యూస్ చేయకూడదు లెన్స్కి. ఎప్పుడైనా క్లీన్ చేయడానికి దేనికైనా సరే ఇదే యూస్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇందులోకి నీ చేతులు క్లీన్ ఉన్నాయా లేదా? ఉన్నాయి, ఇప్పుడే కడుక్కొని వచ్చాను. అవునా? సో అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ లెన్స్ సొల్యూషన్ ఉంది కదా, ఇందులోకి వేసుకోవాలి. అండ్ దీని మీద రైట్ లెఫ్ట్ అని ఉంటుంది, సరిగా పెట్టు. సెట్ చేసుకుంటాలి. మమ్మల్ని అట్లా టెన్షన్ పెట్టకు. డెలికేట్ మైండ్ నాది. నేను ఏదో ఆడియన్స్ కి ఏదో చెప్తున్నా. ఇప్పుడు రైట్ లెఫ్ట్ అని ఉంది కదా గైస్, మనం పెట్టుకునేటప్పుడు ఏ లెన్స్ దేనికైనా పెట్టుకోవచ్చు, పర్లేదు. బట్ తీస్తాం కదా, మనం రైట్ సైడ్ తీసింది రైట్ దాంట్లోనే పెట్టాలి, లెఫ్ట్ సైడ్ తీసింది లెఫ్ట్ దాంట్లోనే పెట్టాలి. దాంట్లో అంటే మీకు అర్థమైందో లేదో, ఇప్పుడు దీని మీద మార్క్ చేశారు కదా, రైట్ RL అని చెప్పేసి. సో రైట్ ఐలో నుంచి తీసిన లెన్స్ ఇందులో పెట్టాలి, లెఫ్ట్ ఐలో నుంచి తీసిన లెన్స్ ఇందులోనే పెట్టాలి. ఇది మనం జాగ్రత్తగా వాడుకుంటే ఒక 10 సార్లు వరకు వాడొచ్చంట. సో ఇప్పుడు మనం ఎలా వాడతామని చెప్పేసి, ఎలా పద్ధతిగా వాడతామని చెప్పేసి మనకి ఇప్పుడు ఒకసారి పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను, అంటే ఇప్పుడే కాదు, కొంచెం ముందు నుంచి చూసి ప్రిపేర్ అయ్యాను అనమాట. దీనికి హోల్ పెట్టాలంట, కొంచెం పిన్నిస్తావా? ఇది పెట్టుకోవచ్చు. అగరబత్తి ఇది ఉంది ఇక్కడ, పెట్టమంటా. ఏం వాడకవయ్యా? మంచి పిన్నుతో పెట్టు, కంట్లోకి పోతుంది అది. అది కళ్ళకు వాడదు, నాకే చెప్పు. అరుస్తున్నాడు వేడు. జాగ్రత్తగా కొంచెం మనం ఇప్పుడు ఇది తీస్తాం నిదానంగా. నాకు చేతులు అడుగుతున్నాయి. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇదొకటి. ఫస్ట్ ఇలాగే మస్కరా పెట్టుకోవడానికి చాలా భయపడేదాన్ని, బట్ తర్వాత అది నాకు చాలా అలవాటు అయిపోయింది. అంటే నార్మల్ కదా మస్కరా పెట్టుకోవడం, టెక్నిక్ వస్తే చాలు. ఇప్పుడు ఇది కొంచెం భయము, ఇది కూడా ఆ భయం తొలగించేద్దాం ఈ బర్త్ మందుతో అని చెప్పేసి. వేసేనా ఇందులో? ఆగు, నేను వేసుకుంటాను. నువ్వేమనుకుంటే ఏమో కానీ అయ్యో, చాలు నిండుగా లెన్స్ మునిగేటట్లే. మునగాలంట లెన్స్, మునిగినాక స్విమ్మింగ్ కూడా చేస్తే అందులో. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చేస్తాయి. నువ్వు పెట్టుకునే లోపల నువ్వే స్విమ్మింగ్ చేస్తావో ఇంకా పక్కన వాళ్ళని చేపిస్తావు. ఆ క్యాప్ పెట్టేదానికి లెన్స్ స్విమ్మింగ్ చేస్తాయి ఇందులో సొల్యూషన్లు. ఇప్పుడు కాదు, నా కంట్లో ఏం చేస్తాయి? క్యాప్ పెట్టేదానికి ఆగుమా, అప్పుడు పెట్టాలా? ఓ ఈ కలర్ లెన్స్ నాకు అసలు సూట్ అయితే లేదో మీరు అందరు చూసి చెప్పాలన్నమాట. సో అబ్బాయిలే పెట్టుకుంటున్నారు గైస్ లెన్స్. ఇప్పుడు మనం అంత భయపడాల్సిన అవసరం లేదు, సైట్ ఉన్న వాళ్ళు రోజు రెగ్యులర్గా పెట్టుకుంటారు. సో ఇది వెరీ కామన్ థింగ్. కాకపోతే నాకేంటో చాలా భయం అన్నట్టు ఉండింది. దానికి చేతులు అనుకుతుంది. ఒక్కసారి క్లోజ్ తీసుకోండి. నేను చెప్తాను కదా, ఆపరేషన్ పూజిత లెన్స్. అమ్మో, అదేంటి ఆయన వీడియోలో చేయి మీద నిలబడుతుంది చెప్పాడు, నిలబడట్లేదు. ఇదేంటిది రావట్లేదు. వచ్చింది. అమ్మా, ఇప్పుడు ఈ చున్నీ ఎందుకు వేసుకున్నా అంటే కంట్లోంచి నీళ్లు కారితే మనం చెప్తారు కదా
బర్త్డే రోజు ఏడవకూడదని నేను బర్త్ మంత్ అంతా జలపాతాలు గారవమ్మ అంత చున్నీళ్ళు తడిసి. అమ్మ నన్ను టెన్షన్ పెట్టకమా, నాకు చాలా చేతులు వణుకుతున్నాయి అసలే. రెడీ, ఇది ఇట్లా పట్టుకున్నాము, నిదానంగా పెట్టుకోవాలి కంట్లో. ఊరికే ఇట్లాను అది కన్ను అటు ఇటు తిప్పితే సెట్ అయిపోతాయి. పెట్టకనే కాదు, పెట్టినాక పోయమ్మో వణుకుడు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇది ఎప్పుడైతుందో ఏమో. ఈరోజు కన్ను ఓడిపోయినా కూడా నేను పెట్టుకుంటాను. కన్ను ఎందుకు ఊడుతుందిలేమ్మా కానీ. నీకు తెలుసా, తుమ్మినప్పుడు కళ్ళు మూసుకోకపోతే కళ్ళు ఊడిపోతాయి అంట. నీ వణుకుడు ఆపి పెట్టుకో, నువ్వు కింద పడకుండా పెట్టుకో. గుడ్డు మొత్తం లాగా ఉన్నాడు బయటికి. ఇట్లా బయట కానీ గుడ్డు తిప్పు, గుడ్డు తిప్పు. కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ. సెట్ అయిపోయింది. ఇంకొంచెం సెట్ అవ్వాలి కానీ తేడాగా ఉన్నాయి, పిల్లగాళ్ళలాగా వచ్చింది. ఫైనలీ ఐ డిడ్ ఇట్. ఒక కన్నుకి కరెక్ట్ సెట్ అయింది కదా. ఇంకొక కన్ను పెట్టు ముందు. కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి guys. నా బర్త్ మంత్ ఏడిపిస్తున్నాయి. పొత్తుతుంది ఏమన్నా. కరెక్ట్గా ఉంది కొంచెం పెట్టినప్పుడు. పిల్లికల్లా పిల్లలాగున్నా. నాకు ఆలియా భట్ వాళ్ళ పాప రాహ కపూర్ని చూసినప్పటి నుంచి నా కళ్ళట్లుంటే బాగుండు, నా కళ్ళట్లుంటే బాగుండు అనిపించింది. బట్ చాలా బాగుంది కదా. రెండు పెడితే తెలుస్తుంది. ఒకటి పెట్టి చాలా బాగుంది కదా అంటే కన్ను తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం కంట్లో నుంచి నీళ్ళు. రెండు పెట్టాము ఒక్కసారి. ఆగమ్మ, ఈ కన్ను కొంచెం సెట్ గానే పెడతాను. నేను ఎంత గ్రేట్ కదా మమ్మీ, ఒకే అటెంప్ట్ లో పెట్టేశాను. ఒకసారి కింద పడింది, రెండో అటెంప్ట్ లో పెట్టేశాను. నేను పట్టు వదలని విక్రమార్కు రాలిని. కానీ మేము వేసుకుంటాంలే హైపులన్నీ. వెనకాల ఎలివేషన్ సాంగ్స్ వేయండి, సాహోరే బాహుబలి అట్లాంటివి ఏమన్నా. కన్ను బాగా చూసుకొని బాగా వేసుకోరు. సరిపోయింది, ఇది బాగా ఇంకా సెట్ అయింది. ఇది బాగా వేసుకొని కన్ను. ఇప్పుడు ఇంకా నేను రోజు లెన్స్ పెట్టుకొని వస్తా బయటికి. రోజు ఎందుకు పెట్టుకుంటా పనిలేని మంగళవాడిలాగా. మా మమ్మీ ఒక సామెత చెప్తుంటది గైస్, ఏంటి అంటే పనిలేని మంగళుడు ఏం చేస్తాడు అంటే పిల్లి తలకాయ కొరుకుతాడు అని. కొరుకుతాడు సారీ, కొరుకుతాడు అని. ఒక కన్ను బాగా సెట్ అయిపోయింది, ఇంకొక కన్ను. ఇంకోటి కూడా తెలుసుకోవాలి దీనికి నీతి. గోర్లు ఉండకూడదు తెలుసు. గోర్లు ఉండవద్దని చెప్పారు. నాకు లేవు గోర్లు. ఒకటి బాగా వచ్చింది, ఇంకొకటి కొంచెం చేతులు వణుకుతుంది. కొంచెం గుడ్డు తిప్పు, గుడ్డు బయటికి రాని. కన్ను బయటికి ఎట్లా వస్తుంది గుడ్డు? గుడ్డు బయటకు వస్తే మంచి ఉంటారా? క్లాస్ రూమ్ లో పిల్లలకు తీసుకోవాల్సిన పాఠాలు మాకు పీకుతుంటాడు ఇక్కడ. నువ్వు ఉండమ్మా, నువ్వు వచ్చి పెట్టు మధ్యలో. నాకు అవసరం, నేను అంత రిస్కులు పడను. ఇప్పుడు ఏమో నేను నీకు ఇప్పుడు లెన్స్ పెట్టుకోవాలని ఎందుకు వచ్చిందో పిచ్చి. రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో మిగిలేదు రస్క మాత్రం. అవును, ఇప్పుడు కళ్ళల్లో పెట్టుకుంటే కళ్ళీళ్ళు వచ్చేది కూడా కామనే. దానికి ఎందుకు బాధ? బజ్జన ఉన్నా కాసేపు. అదేం బజ్జోదులే, నువ్వు కన్ను పెట్టుకుంటే నేను బజ్జుంటాను. టైం ఎంత అవుతుంది చూడండి గైస్ మీరు. 9 o'clock ఉంటుంది, రాత్రి 9 o'clock. రాత్రి మధ్య కథలు ఇట్లుంటాయి. బర్త్ మంత్, హ్యాపీ బర్త్ మంత్ టు మీ. పగలంతా పడుకుంటుంది. సో నేను చూస్తున్నాను కామెంట్స్ ఎవరు పెడుతున్నారో, అందరు నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఓకేనా. పగలంతా పడుకుంటుంది, రాత్రి అదేం చెప్తారు చూడు, ఈ పక్షుల్లాగా మేల్కొని అందరు పడుకున్న వాళ్ళని కూడా లేపి మెసేజ్లు పెట్టి సతాయిస్తా ఉంటుంది అనమాట. పడుకున్న వాళ్ళని కూడా అంతేనా? నేనంటే మీకు ఇష్టం లేదా? నాకు నిద్ర రావట్లేదు. ఇది ఒక ర్యాగింగ్ చేస్తా తెలుసా. ఎవరైనా నాకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని నాకు నిద్ర రానప్పుడు మా మమ్మీని లేపుతా. ఇంకా వర్కౌట్ కాదు అంటే వేరే వాళ్ళకి మెసేజ్ చేసి అందరికి క్లోజ్ ఉన్న వాళ్ళకి, అంతేనా పడుకున్నాను నిద్ర వస్తుందంటే కూడా అంతేనా, మీకు నా మీద ప్రేమ లేదా, నాతో చాట్ చేయరా సతాయిస్తా అనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కంట్లోకి పెడదాం. అయ్యో ప్యాంట్ మీద పడింది. కింద పండి క్లాత్ వేసుకోవాలి దాని మీద. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ ఒకటి పెట్టానమ్మా, ఇంకొకటే కొంచెం సతాయిస్తుంది. అవును, దగ్గర నుంచి ఇట్లా ఇదో రెప్పలు తగులుతున్నాయి దానికి, నీకు అర్థం కావట్లే. ఇప్పుడు పెట్టేస్తాను చూడు. తీయడం ఎట్లమ్మా? తీయడం ఇంకా ఈజీనే. ఎట్లా తీస్తారు? ఊరికేదో ఎట్లా ఎట్లా అని ఇట్లా వీకేయటం. చేతికే ఉంది. తడి తుడుచుకో, చేతికి తడి అతుక్కుంటుంది, తడి తుడుచుకొని పెట్టు. సరే పెట్టేస్తాను.
ఇంత కష్టం ఉంటుంది గైస్, అందుకే ఈ బ్లాగ్ చేయడం. అసలు ఏమి తింగరా ఈ బ్లాగ్ చేస్తుంది అనుకుంటారు, బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా దీని వెనకాల ఇంత స్ట్రగుల్ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి పెట్టేసుకొని వచ్చేసింది అనుకోవడం ఈజీ కాదు. దీని వెనకాల చాలా కష్టమే ఉంటుంది. అందుకని సక్సెస్. ఒత్తుతుందా? లేదు, కొంచెం మండుతుంది. అదే ఫస్ట్ లేదు అది కొంచెం ఫస్ట్ లిక్విడ్ అది ఉంటుంది కదా, కొంచెం గ్లిజరిన్ పెట్టినప్పుడు కూడా మనకి యూజువల్గా కొంచెం కన్ను మండుతుంది, కొంచెం లైట్. ఇది బాగా సెట్ అయిపోయింది నాకు, ఇది కూడా సెట్ అయిపోద్ది ఒక 2 minutes. దాని జాగ్రత్తలన్నీ చెప్పు. కళ్ళు నలుపుకోకూడదు, లెన్స్ పెట్టుకున్నప్పుడు కళ్ళు నలుపుకోకూడదు, వంటల దగ్గరికి వెళ్ళకూడదు, వేడి వేమి కూడా తాకూడదు. సో నేను అనుకున్నది అయితే సాధించాను గైస్. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు వెళ్ళి కొంచెం ఐలైనర్ పెట్టుకొని వచ్చాను అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకైతే చాలా 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 నచ్చేసింది, చాలా బాగా కనిపిస్తున్నాను. సో అప్పుడప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. సో నాకు ఎందుకంత టైం తీసుకుందంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ప్రెస్ చేసి లోపల పెట్టడానికి కొంచెం ఆలోచించాను. ఎప్పుడైతే దాన్ని అలా బాగా స్ప్రెడ్ చేసి రెప్ప మీద కరెక్ట్గా ప్రెస్ చేసి పెట్టాము, కొంచెం మండినట్టు అనిపిస్తుంది కానీ అలా అలా అంటే సెట్ అయిపోయింది అనమాట. అండ్ బయట వాళ్ళు ఒకసారి నాకు ఒక మేకప్ ఆర్టిస్ట్ పెట్టాను అనమాట. సో ఆవిడతో పెట్టించుకోవడం నాకు ఇంకొంచెం టైం పట్టింది అనిపించింది. నాకు నేను పెట్టుకోవడం కొంచెం ఈజీ అనిపించింది, ఎందుకంటే యూనో నాకు తెలుస్తుంది కదా నేను ఎంతసేపు పెట్టుకోగలను, నేను ఎంతవరకు వెళ్తే టచ్ అవుతుంది నా ఐకి అని చెప్పేసి అర్థమవుతుంది కదా. సో చాలా ఈజీగా ఉంది. అండ్ చూస్తుంటే కూడా మస్కగా అనిపిస్తుందేమో అనుకున్నా, అలా ఏం లేదు, చాలా బాగుంది. ఇట్స్ రియలీ 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 వెరీ నైస్. అండ్ నాకు కళ్ళు చేశాను ఎంత అందంగా కనిపిస్తున్నాయి. సో అలా నేను అనుకున్న ఇంకొక పని కూడా చేసేసాను. ఫీలింగ్ చాలా చాలా హ్యాపీ. ఒక వర్క్ వచ్చేసింది నాకు. బేసిక్గా ఫస్ట్ ఐ మేకప్ చాలా కష్టం అనుకునేదాన్ని, తర్వాత మస్కరా కష్టం అనుకునేదాన్ని, తర్వాత నోస్ కట్ వేసుకోవడం వచ్చేది కాదు నాకు. అంటే కాంటోరింగ్ అంటారు కదా, అది చాలా కష్టం అనిపించేది. తర్వాత ఈజీగా వచ్చేసింది అది కూడా. ఇది మాత్రం నాకు ఎప్పుడు రాదు, ఇంకా నేను అసలు ఇది చేయలేను అనుకునేదాన్ని. బట్ నాకు నా లెన్స్ పెట్టుకోవడం వచ్చింది. సో ల్యాషెస్ పెట్టుకోవడానికి కూడా చాలా కష్టపడేదాన్ని, బట్ ల్యాషెస్ కూడా పెట్టుకోగలను అనమాట నేను. ఇవన్నీ ప్రాబ్లం కాదు, నాకు ఓన్లీ లెన్స్ మాత్రం నేను ఎప్పటికీ పెట్టుకోలేను అనిపించేది. బట్ ఇప్పుడు లెన్స్ కూడా వచ్చేసింది. ఫీలింగ్ చాలా చాలా హ్యాపీ. సో అలా ఇంకొకటి కూడా సాధించేసాను అనమాట. ఇప్పుడు ఒక 2-3 పిక్చర్స్ దిగి అలా థంబ్నెయిల్ కోసం ఒక 2 పిక్చర్స్ దిగేసి అందరికీ పంపించేస్తాను అనమాట. బొట్టు తీసేసి ఒక 2 దిగుదాం. సేమ్ ముస్లిం అమ్మాయిలా ఉన్నా కదా. అసలు నా లుక్కే మారిపోయింది, కొంచెం ట్రెడిషనల్ లుక్ నుంచి ఫుల్ మోడర్న్, ఇట్లా యూనో కొంచెం డిఫరెంట్. ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్, నాగిన్ క్యారెక్టర్స్ ఇట్లాంటివి కూడా చేయొచ్చు మంచిగా. సో అమ్మాయిలకి సెల్ఫీలు పిచ్చి ఎన్ని దిగినా కూడా సాటిస్ఫై అవ్వము. బట్ ఒకసారి చూద్దాం ఆ ఆనందంలో పిక్చర్స్ ఎలా వచ్చాయో. సో ఫొటోస్ చాలా బాగా వచ్చేసాయండి. దయ్యం కళ్ళలాగా కూడా 2 వచ్చాయి. సో అది థ్యాంక్ యూ గైజ్. సో ఇలా నేను నా 2వ కోరిక నా బర్త్ మంత్లో ఏదైతే ఉందో అది కూడా తీర్చేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపిస్తున్నా కదా. సో నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఈ లెన్స్ ఎలా రిమూవ్ చేశానో అది మీకోసం చిన్న షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, అది కూడా చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డిఫరెంట్ ఐడియాస్ మీ దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. అండ్ గైజ్ లాస్ట్ వీడియోకి నేను మీ అందరి కామెంట్స్కి రిప్లై ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. లవ్ యూ ఆల్. అండ్ కొంతమంది మా మదర్ అండ్ నా బాండ్ గురించి కూడా మెసేజ్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ టైం మా మమ్మీతో వీడియో చేసినప్పుడు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నా లెన్స్ స్టోరీ అంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే అవి కూడా నేను కామెంట్స్లో అడిగేయండి, చెప్పేస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.